హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా కొంచెం ఎక్కువగానే వెజిటేబుల్స్ వేసి పప్పుచారు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలోనే ఇట్లా పప్పుచారు చేసుకొని అయితే తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఈ పప్పుచారు వచ్చేసి అయితే మా పిల్లల లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసినాను. వేడి వేడి అన్నంలో ఇట్లా పప్పుచారు వేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ప్లస్ ఇట్లా ఎక్కువగా వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవడం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నెను అయితే తీసుకున్నాను, పప్పు కుక్కర్. అందులోకి 1 కప్పు వరకు కందిపప్పునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు పెసరపప్పునైతే వేస్తున్నాను. ఎప్పుడైనా పప్పుచారులో కందిపప్పుతో పాటు కొంచెం పెసరపప్పు వేసి అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేయండి. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది చేస్తే. ఇప్పుడు పప్పునైతే 2 టైమ్స్ వాటర్ వేసుకొని అయితే నీట్గా వాష్ చేయండి. ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. మనమైతే కందిపప్పు అయితే 1 కప్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోని 3 కప్స్ వరకు అయితే వాటర్ వేయాలి. ఈసారి పప్పు ఉడకబెట్టేటప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్టు వాటర్ వేయండి. పప్పు అయితే కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట. ప్లస్ పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. సో ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసి కుక్కర్ మూతనైతే పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేయండి. సో ఈ పప్పునైతే 4 to 5 విజిల్స్ వచ్చేంతసేపు అయితే ఉడికించుకోవాలి. నేనైతే 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించానన్నమాట. నాకైతే ఇక్కడ చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ పప్పు ఉడకనట్టయితే మళ్ళీ మూతను కవర్ చేసి అయితే ఇంకొక 1 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించండి. నేను ఉడికించాల్సిన అవసరం లేదు, నాకు కరెక్ట్గా ఉడికిపోయింది. సో పప్పు ఉడికేంతలోపు అయితే నేను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. సో బెండకాయలు, అలాగే సొరకాయలు, అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు అయితే ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్నిటిని అయితే మనం పప్పులోకి అయితే వేసేద్దాం. సో నేను కట్ చేసిన వెజిటేబుల్స్ దాంట్లోకి వెళ్ళి అయితే బెండకాయలు అయితే పక్కన తీసి పెట్టినాను. మిగతా సోరకాయలు, అలాగే క్యారెట్, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. మనకు బెండకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి 50% ఉడికిన తర్వాతకి అయితే నేను బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తాను. సో కూరగాయ ముక్కలను వేసుకున్న తర్వాతకి మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతోని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని 50% అయితే కూరగాయలను అయితే ఉడికించుకోవాలి. సో 10 నిమిషాలు అలా పడుతుంది ఇవి ఉడకనికి కూడా. సో చూడండి, మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనకైతే ఒక 50% వరకు అయితే ఉడికినట్టే. ఇప్పుడు బెండకాయలను అయితే వేస్తున్నాను అన్నమాట. అదే మనం ముందుగానే బెండకాయలు వేసి ఉడికించామనుకోండి, బెండకాయలు మరీ గుజ్జు గుజ్జుగా ఉడికిపోతాయి. కాబట్టి ఇట్లా 50% ఉడికిన తర్వాతకి వేస్తున్నాను. ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బెండకాయ ముక్కలతో పాటు అన్ని వెజిటేబుల్స్ అయితే కరెక్ట్గా ఉడికించుకోవాలి. మళ్ళొకసారి దీనిపైనుంచి మూతను పెట్టేసి అయితే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వెజిటేబుల్స్ని అయితే బాగా ఉడికించుకోవాలి. సో చూసిలా నాకైతే ఇక్కడ మనం వేసిన కూరగాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి. మీరు ఉడికాయా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేశాను, నాకు కరెక్ట్గా ఉడికాయి. కాబట్టి ఇందులోకి కారాన్ని అయితే వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాతకి నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టి అయితే రసాన్ని తీసాను. సో చింతపండు రసాన్ని కూడా ఈ పప్పుచారులోకి అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఒకసారి అయితే టేస్ట్ చేయండి. సాల్ట్ గిట్లా తక్కువ అయిందా అని చెక్ చేసుకొని, ఇన్ కేస్ తక్కువైనట్టయితే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేయండి. నాకైతే సాల్ట్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో చూసిలా చింతపండు వేసిన తర్వాతకి పప్పుచారు అనేది మంచిగా ఇట్లా మసులుతూ ఉండాలి. సో ఇప్పుడైతే పప్పుచారులోకి అయితే పోపు పెట్టేద్దాం. స్టవ్ పైన అయితే చిన్నది పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, అలాగే చిన్న ఆనియన్ అయితే ముక్కలా కట్ చేసి అయితే వేస్తున్నాను. 5-6 గల ఎల్లిపాయలని కూడా వేసేసుకొని ఇందులోనే 4 ఎండుమిరపకాయలు అయితే ఇంత తుంచి వేస్తున్నాను. సో వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇట్లా పోపులో ఎండుమిరపకాయలు వేస్ట్ చేసామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మంచిగా వేగిన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి
మంచిగా వేగిన ఈ పోపుని తీసుకెళ్ళి పప్పుచారులోకి యాడ్ చేసామనుకోండి, వేడి వేడిగా పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత సింపుల్గా ఉంది ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త పప్పుచారు పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ చల్లారే కొద్దీ తిక్కుగా అవుతుందన్నమాట. ఒకసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.